విశ్వాస వీరుల నాయకత్వ లక్షణాలలో అబ్రహాము యొక్క ధ్యానములో 10వ భాగం. క్లిష్ట సమయాల్లో విశ్వాసముతో దేవునిపై నమ్మకము ఉంచాలనే సత్యాన్ని ఇది తెలియచేస్తుంది. అవసరమైన సమయాల్లో దేవుని జోక్యం ఉంటుందనే నిశ్చయత ఇది దృఢపరుస్తుంది. అబ్రహాము, ఇస్సాకు మోరియా కొండ గురించి విన్నాం కదా. ఈ వృత్తాంతము మనలను మోరియా కొండకు కొంచెం దూరంలో ఉన్న మరో కొండ వద్దకు తీసుకుని వెళ్తుంది. అదే కల్వరి కొండ. అసాధ్యమైన దానిని ఇక్కడ దేవుడు సాధ్యం చేశాడు. అన్ని యుగాల అన్ని రకాల ప్రజలకు దేవుడు ఒకే ఒక కుమారుని వారి పాపాల కోసము బలిగా ఇచ్చివేశాడు. ఇస్సాకు విషయంలో దేవుడు అబ్రహామును ఏది కోరలేదో దానిని యేసుక్రీస్తు నుంచి కోరాడు. మనము ప్రేమించబడి క్షమించబడ్డామనే విషయాన్ని మనము తెలుసుకోవాలని దేవుడు తన అద్వితీయ కుమారునిగా బలిగా ఇచ్చివేశాడు. యేసుక్రీస్తు ఏమాత్రము ఎదిరించక ఆ కొండపై చనిపోవటానికి సిద్ధపడ్డాడు. గెత్సెమనే వనములో పేతురు చాలా ఉత్సాహముతో ప్రధాన యాజకుని దాసుడు మల్కు చెవి తెగగా నరికినప్పుడు యేసు, నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టువారందరూ కత్తి చేతను నశిస్తారు. తండ్రిని నేను వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపించడు అని నీవు అనుకొనుచున్నావా? అయితే యేసు ఎన్నడూ ఇలా చేయలేదు. ఆయన అలా చేసి ఉంటే అదొక అద్భుతమైన దృశ్యంగా కనిపించేది. అలా చేసి ఉంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉండేవాడు కాదు. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక తీర్పు న్యాయమైనది అని యేసు చెప్పాడు. ఆయన కుమారుడైన ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. పరీక్షను ఎదుర్కొన్నప్పుడు నిలబడగలిగాడు. అదే విధముగా ఇస్సాకు కూడా నిలవబడ్డాడు. తండ్రి సంరక్షణ నుంచి పెద్ద కుమారుడైన ఇస్మాయేలును వెలుపటికి పంపివేయమని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. తను విధేయత చూపి విడిచిపెట్టేశాడు. తన వారసుడు ప్రియమైన కొడుకు ఇస్సాకును సహితముగా బలి అర్పించమని మళ్ళీ అడిగాడు. అయినా అబ్రహాము ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మన పితరుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడటంలో ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. దేవుని కోసము త్యాగము చేయవలసిన పరిస్థితి ఎదురైతే ఏదో ప్రశస్తమైన దానిని కోల్పోతున్నామని బాధపడతాం. కానీ దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందగలము. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు తన్ను దక్కించుకొనును. జనములకు తండ్రి అయిన అబ్రహాము దేవునికి తన ఇస్సాకును, తన భవిష్యత్తును, చివరకు తన గమ్యాన్ని కూడా ఇచ్చివేశాడు. మానవ బలిని కోరడానికి దేవుడి స్వభావానికి విరుద్ధమైన దేవుడు ఆ రీతిలో ప్రవర్తించినప్పటికీ అబ్రహాము దేవుని నమ్మటము మానలేదు. దానిని బట్టి దేవుని నిజమైన సేవకుడు తన కోసం తన వలన తనకై జీవించాడు. ఇక్కడితో విశ్వాస వీరుల లక్షణాలలో అబ్రహాము గురించిన ధ్యానములో 10వ భాగాన్ని పూర్తి చేసుకున్నాము.